ఇక్కడ చూపిస్తుంది న్యూరాన్స్ అండి. బ్రెయిన్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ మధ్యన చిన్న చిన్న కనెక్షన్స్ కూడా ఫామ్ అవుతాయి, వైర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే సినాప్సిస్ అంటాం. ఈ సినాప్సిస్ వల్ల ఏంటి యూజ్ అంటే, మీరు ఏమైనా చదువుతున్నా, రివిజన్ చేసుకుంటున్నా, ఇవి లేకపోతే మనకు గుర్తుండదు, మెమరీకి యూస్ఫుల్ అన్నమాట. నేను ఇప్పుడు చెప్పింది మీకు ఏమైనా గుర్తుంటుంది అంటే ఈ సినాప్స్ వైర్ ఫామ్ అయిపోయింది అని. అదే మర్చిపోయారు అనుకోండి, రేపటికల్లా బ్రేక్ అయిపోయిందని. ఇంకోటి ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అని ఉంటుంది అన్నమాట. ఈ యొక్క చెవు వినిపించలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ రిపేర్ చేయకుండా వదిలేశారు, అప్పుడు ఏంటంటే ఆ యొక్క వినకడి వేరే బాడీ పార్ట్ తీసేసుకుంటుంది అన్నమాట. అప్పుడు మీ చెవు బాగానే ఉంటాయి, ఆర్గన్స్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వినిపించదు. అందుకని హియరింగ్ ఎయిడ్ పెట్టుకోమంటాం అన్నమాట. మీరు స్టిమ్యులేషన్ ఇవ్వకపోతే ఆ ఏరియా అంతా వినకుండా పోతుంది, ఈవెన్ చెవు నార్మల్గా ఉన్నా కూడా. అది న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు. అది సినాప్సిస్ వల్ల అవుతుంది.